తమిళగ వెట్రి కళగం పార్టీ అధినేత విజయ్ దళపతి హీరోగా వినోద్ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రమే జననాయకుడు. ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ జనవరి 9వ తేదీన పాన్ ఇండియా సినిమాగా జననాయకుడి సినిమా విడుదలయ్యేందుకు సిద్ధమైంది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల జననాయకుడు సినిమా విడుదల వాయిదా పడుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. విజయ్ నటించినటువంటి జననాయకుడు సినిమా వాయిదా పడ్డం వెనుక తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ హస్తం ఉందని, అలాగే డిఎంకే నేతల హస్తం ఉంది అన్నట్లుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. దానికి కారణం ఏంటంటే, ఇటీవల కాలంలో విడుదలైనటువంటి జననాయకన్ ట్రైలర్లో భాగంగా ఈ చిత్ర యూనిట్ కొన్ని డైలాగుల్ని స్టాలిన్ గారిని ఉద్దేశించి, అలాగే డిఎంకే పార్టీని ఉద్దేశించి ఆ సినిమాలో కొన్ని డైలాగులను పెట్టినట్టుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అయితే దీన్ని మాత్రం విజయ్ అభిమానులు ఖండిస్తూ ఉన్నారు. అసలు సినిమా విడుదల అవ్వకముందే మీరెలా స్టాలిన్ గారిని ఉద్దేశించి, డిఎంకే పార్టీని ఉద్దేశించి డైలాగులు ఉన్నాయని నిర్ధారిస్తారు? ఇది దారుణం అంటూ కూడా విజయ్ అభిమానులు అయితే దీన్ని ఖండిస్తూ ఉన్నారు. అసలు నిజంగా ఈ సినిమా విడుదల వాయిదా పడడం వెనుక స్టాలిన్ గారి హస్తం ఉందా, లేదంటే అటువంటి ప్రచారం జరుగుతుందా అనేది మనం పూర్తి స్థాయిలో కనుక విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తే, ఈ జననాయకుడు సినిమా విజయ్ కెరీర్లో చివరి సినిమాగా విజయ్ కొన్ని సందర్భాల్లో ఆయన చెప్పడం జరిగింది. ఆయన గతంలో తమిళగ వెట్రి కళగం అనేటువంటి ఒక రాజకీయ పార్టీని ప్రారంభించడం, ఆ రాజకీయ పార్టీ ద్వారా జనాల్లోకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేయడం, అద్భుతమైనటువంటి ప్రసంగాలతో తమిళనాట ప్రజల్ని ఆకట్టుకునేటువంటి ప్రయత్నం చేయడం, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ రాజకీయ విమర్శల్లో భాగంగా అధికారంలో ఉన్నటువంటి డిఎంకే పార్టీని, అలాగే ముఖ్యమంత్రి వర్యులైనటువంటి స్టాలిన్ గారిని టార్గెట్గా చేసుకొని విజయ్ పలు సందర్భాల్లో వారి మీద ఆరోపణలు చేశారు, విమర్శలు కూడా చేస్తూ వస్తున్నారు. అది రాజకీయపరమైనటువంటి విమర్శలు చేస్తూ వచ్చారు. ఎక్కడా వ్యక్తిగతమైనటువంటి విమర్శలకైతే విజయ్ దిగినటువంటి సందర్భాన్ని మనం చూడలేదు. అయితే తన రాజకీయ ప్రత్యర్థిగా భావించినటువంటి స్టాలిన్ గారు ఎట్టి పరిస్థితుల్లో విజయ్ నటించినటువంటి జననాయకుడు సినిమా విడుదలని అడ్డుకోవాలని ఆయన వ్యూహం రచించారని, అందులో భాగంగానే కొంతమందితో ఈ సినిమా మీద కేసులు వేయించేందుకు కూడా సిద్ధమయ్యారని ఒక ప్రచారం జరుగుతూ ఉంటే, మరొక ప్రచారం ఏమో సెన్సార్ బోర్డు మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వారు విజయ్కి, అలాగే జననాయకుడు సినిమా టీంకి చుక్కలు చూపిస్తున్నారని, ఈ జననాయకుడు సినిమాకి సంబంధించినటువంటి సెన్సార్ సర్టిఫికేట్ని ఇంకా సెన్సార్ టీం ఇవ్వలేదు అన్నట్లుగా ఒక ప్రచారం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ దీని మీద విజయ్ కానీ, అలాగే విజయ్ టీం కానీ ఇప్పటివరకైతే అఫీషియల్గా స్పందించలేనిది లేదు. అసలు ఈ సినిమా విడుదలవుతుందా లేదా అనేది కూడా ఒక స్పష్టత అయితే లేదు. అంటే సినిమా విడుదల వాయిదా పడుతుంది అనేది ప్రచారం మాత్రమే, ఎక్కడ వారు అఫీషియల్గా అనౌన్స్ చేసింది అయితే లేదు. కాకపోతే ఈరోజు రేపట్లో ఏమన్నా ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉందా? ఎందుకంటే విజయ్ దళపతి హీరోగా తెరకెక్కుతున్నటువంటి చివరి సినిమా జననాయకుడు కాబట్టి దీని మీద భారీ అంచనాలు అయితే ఉన్నాయి. ఎందుకంటే విజయ్ గారిని మళ్ళీ స్క్రీన్ మీద చూస్తామా లేదా అని ఆయన అభిమానులు అయితే ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే జననాయకుడి సినిమా కనుక సెన్సార్ సర్టిఫికేట్ జారీ కాక ఒకవేళ విడుదల కనుక వాయిదా పడితే వారు అసంతృప్తికి లోనయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. ఎందుకంటే హీరో విజయ్ని ఎట్టి పరిస్థితుల్లో చూడాలి అని చాలా ఉత్కంఠగా, ఆతృతగా తన అభిమానులు అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఈ సినిమా విడుదల వాయిదా పడిద్దా, లేదంటే అనుకున్న సమయానికే ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా మూవీగా జననాయకుడి సినిమా విడుదలవుతుందా అనేది ఒక స్పష్టత అయితే ఇప్పటికీ లేదు. కానీ దీని వెనక స్టాలిన్ హస్తం ఉందని, దానికి కారణం ఏంటంటే స్టాలిన్ని, డిఎంకే పార్టీని ఉద్దేశించి జననాయకన్ సినిమాలో కొన్ని డైలాగ్స్ ఉన్నాయి. ఆ డైలాగ్స్ తీసేస్తేనే సినిమా విడుదల మేము అంగీకరిస్తామంటూ డిఎంకే నేతలు అంటే ప్లాన్ చేసుకున్నట్లుగా, వారు వ్యూహరచన చేసుకున్నట్లుగా ఈ సినిమా విడుదలని అడ్డుకునేందుకు ప్రయత్నం చేసేందుకు వ్యూహరచన చేసుకున్నట్లుగా కూడా రకరకాల వార్తలు అయితే వస్తున్నాయి. దీని మీద ఇప్పటివరకు అయితే స్పష్టత లేదు. కానీ స్టాలిన్ ఒక సినిమాని అడ్డుకునేటువంటి పరిస్థితి ఉంటుందా అంటే ఉండకపోవచ్చు అని చాలామంది అయితే తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే
ఉదయనిధి స్టాలిన్ అతను కూడా హీరోగా కొన్ని సినిమాల్లో నటించున్నారు కాబట్టి సినిమాని ఆపేటువంటి పరిస్థితులు అయితే ఉండవు. కాకపోతే సెన్సార్కి సంబంధించినటువంటి కొన్ని సర్టిఫికేట్ జారీ అవ్వడంలో ఆలస్యమైంది, జాప్యమైంది కాబట్టి ఈ సినిమా విడుదల వాయిదా పడేటువంటి అవకాశం ఉందని మరికొంతమంది అయితే వాదిస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ దీని మీద అంటే స్పష్టత రావాలి అంటే ఇటు జననాయకన్ సినిమా యూనిట్ కానీ, లేదంటే విజయ్ గారు కానీ, లేదు అంటే ప్రభుత్వం మీద ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ పెద్దలు కానీ స్పష్టత ఇస్తే తప్ప అసలు ఈ సినిమా విడుదల వాయిదాకి కారణం ఏంటనేది మనకు ఒక స్పష్టత వచ్చేటువంటి అవకాశం ఉంది. అయితే ఈ సినిమా విడుదలవుతుందా లేదా అనేది మరి కొద్ది గంటల్లో ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.